ఈరోజు దేవుని వాగ్దానమును వినుటకు నాతో పాటు కూడుకున్న ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినమంతా శుభము కలుగునుగాక. మనము మంచి జీవితాన్ని ఎలా జీవించాలి, దీర్ఘాయుష్తో ఎలా జీవించాలి, మరణాన్ని ఎలా జయించాలని దాని గురించి ఉదయకాల సమయమున ఒక వాగ్దానముగా తీసుకుని మరణాన్ని బంధిద్దాం మన జీవితాల్లో. హల్లెలూయా! ఎప్పుడైతే ఈ మర్మాలు నీకు తెలుస్తాయో నీ జీవితంలో మరణం ఆగిపోతుంది. కనుక ఈ దినమంతా నువ్వు మరణాన్ని ధ్యానించడం కాదు కానీ జీవాన్ని నువ్వు ధ్యానించాలి. నువ్వు జీవాన్ని ధ్యానించాలి కనుక ఈ మాటలు నేను నీకు బోధిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఫర్ ఇఫ్ యు లివ్ ఆఫ్టర్ ద ఫ్లెష్, అంటే శరీరానుసారంగా జీవిస్తే యూ షల్ డై. శరీరానుసారంగా జీవిస్తే ఏమవుతుందంటండి? మరణం వస్తుందంట. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే నువ్వు జీవిస్తావంట. హల్లెలూయా! ఇప్పుడు మరణాన్ని జయించాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను జయించాలి. ఈ దినం మొదలుకొని నీ ఆత్మచేత శరీర క్రియలను జయించుదువుగాక. ఎప్పుడైతే నువ్వు శరీర క్రియలను జయిస్తావో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా! మీకు అర్థమయ్యే వేలో నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీలో చాలామంది ఈ మాటలు విని ఉండొచ్చు. మనము ఒక మనిషిని చూసినప్పుడు మనకేం కనపడుతుందంటే శరీరం కనపడుతుంది. కానీ మనుషుల్లో 3 ఉంటాయి. హల్లెలూయా! ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. 3 ఉంటాయి. 3 ఏంటంటే 3, 1 శరీరము, 2 మనసు, 3 ఆత్మ. హల్లెలూయా! ఈ మూడిటి కలయికే మనిషి. ఆమేన్. కనుక ఇప్పుడు శరీరం ఏం చేస్తుందంటే బయట చూస్తున్న దానన్నిటిని బట్టి సమాచారాన్ని తీసుకుంటుంది. ఆ సమాచారాన్ని తీసుకుని మనసుకు పంపిస్తుంది. హల్లెలూయా! ఈ మనసు ఏం చేస్తుందంటే అది చెడ్డదా మంచిదా అని డిసైడ్ చేస్తుంది ఈ మనసు. హల్లెలూయా! ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇది ఎప్పుడు మంచి ఆలోచిస్తుంది. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చింది కాబట్టి, ఇది రేపు పరలోక రాజ్యం వెళ్ళాలి కాబట్టి ఇది ఎప్పుడు ఆత్మ ఎప్పుడు మంచి కోరుకుంటుంది. చెడు కోరినే కోరదు. ఇది పరలోక సంబంధమైనది, దేవుడు పెట్టిన ఆత్మ గనుక. హల్లెలూయా! కనుక ఇది ఎప్పుడు మంచి చేయమంటది, హాని తలం చేయొద్దంటది, పరిశుద్ధంగా జీవించమంటది. కానీ ఈ మనసు ఉన్నది కదా, ఈ మనసు రూపాంతరం చెందకపోతే, వాక్యము సరిగ్గా వినకపోతే దీనికి మారు మనసు రాదు. అందుకని బైబిల్ మనకు సెలవిస్తుంది, మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. హల్లెలూయా! మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటే దాని అర్థం ఏంటంటే జీవాన్ని కలిగి ఉండండి అని. హల్లెలూయా! అందుకనే ఈ మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి మనిషికి. ఈ శరీరం ఏదైతే సమాచారాన్ని తీసుకుని మనసుకు అందించిందో, ఈ మనసు గనక దేవుని వాక్యం విని దేవునిలో బలపడితే గనక వెంటనే శరీరానికి చెప్తుంది, ఇది చెడ్డ కార్యము నువ్వు చేయవద్దు. హల్లెలూయా! ఎప్పుడైతే ఈ మనసు చెప్పిందో శరీరం 100% లోబడుతుంది. హల్లెలూయా! ఈ మనస్సు చెప్పినది 100% నీ శరీరము లోబడుతుంది. అందుకని నీ మనసు మారాలి. ఎప్పుడైతే నీ మనసు మారుతుందో శరీర క్రియలను నువ్వు జయిస్తావు. ఎలా జయిస్తావు? ఆత్మచేత. హల్లెలూయా! ఎందుకంటే ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నావో ఆత్మ చెప్పిన మాటలన్నిటినీ, ఆత్మ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఈ మనసు వింటది. హల్లెలూయా! అర్థమవుతుందండి జాగ్రత్తగా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా ఒకసారి వెనక్కి వెళ్ళినండి. మరలా నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. శరీరము, మనసు, ఆత్మ. ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఇది పరిశుద్ధంగా జీవిస్తుంది. హల్లెలూయా! మనసు ఏం చేస్తుందంటే వాక్యం వినకపోయినా, మారు మనసు లేకపోయినా ఎప్పుడు కూడా ఇది పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. హల్లెలూయా! అందుకనే శరీరము తీసుకుని వచ్చిన ప్రతి సమాచారాన్ని మనసు డిసైడ్ చేస్తుంది, మంచిదా చెడ్డదా అని. ఈ మనసు గనక మారు మనసు పొందకపోతే చెడుని చేయమని శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే శరీరము చెడుని చేస్తుందో మరణం సంభవిస్తుంది. హల్లెలూయా! అందుకని ఆత్మ చేత శరీర క్రియలను జయించమంటుంది. అంటే ఆత్మ చెప్పుతున్న మాటలను నీ మనసు వినాలి అంటే మనసు రూపాంతరం పొందుకోవాలి, వాక్యము చేత కట్టబడాలి. ఎప్పుడైతే నీ మనసు వాక్యము చేత కట్టబడుతుందో, రూపాంతరం చెందుతుందో, ఆత్మ చెప్తున్న ప్రతి మాట కూడా నీ మనసు వింటుంది. నీ మనసు చెప్పిన ప్రతి మాట కూడా నీ శరీరం పాటిస్తుంది. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడగుతావు.
గనుక నువ్వు మరణాన్ని జయిస్తావు. అది రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో సెలవిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమవుతుందంట? చనిపోతారంట, మరణం సంభవిస్తుందంట. హల్లెలూయా. కానీ ఆత్మచేత శరీర క్రియలను జయించిన ఎడల జీవించెదరు. గనుక ఈ దినము నుంచి నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే, మంచి జీవితం జీవించాలి అంటే ఆత్మ చెప్తున్న మాటలను నీ మనసు వినాలి. నీ మనసు ఎప్పుడైతే నీ శరీరానికి సమాచారం అందిస్తుందో 100కు 100% నీ శరీరము లోబడుతుంది. గనుక ఆత్మచేత శరీర క్రియలను జయిద్దాం అంటే దినమెల్లా వాక్యం వింటూ మన మనసును రూపాంతరం చెందుకుందాం. తద్వారా దేవునిలో నిలబడతాం, దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం, పవిత్రమైన జీవితం జీవిస్తాం, అనేక మందిని యేసు యొద్దకు నడిపించే బిడ్డలుగా ఉంటాం. గనుక ఈ దినమున నువ్వు మారు మనసు పొందుకోలేదా? రక్షణ పొందుకోలేదా? నామకార్థమైన క్రైస్తవుడిగా ఉంటున్నావా? నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు? ఈ దినమున నీ మనసును మార్చుకో. మనసు మారాలంటే నీ మనసులోకి వాక్యం వెళ్ళాలి. అప్పుడే దానికి మారు మనసు కలుగుతుంది. అలాంటి కృప నీకు కలుగునుగాక. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినమున మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారముగా ఆత్మచేత శరీర క్రియలను జయించినట్లయితే మీరు జీవిస్తారన్నారు ప్రభా. అవును ప్రభా. శరీరము తీసుకుని వచ్చిన ప్రతి సమాచారాన్ని మనసు డిసైడ్ చేస్తుంది గనక, నిర్ణయిస్తుంది గనక మేము మారు మనసు పొందుకోవాలి ప్రభా. ఇదిగోనైనా ఇక ఉదయకాల సమయమైన వాగ్దానమును ఎవరైతే ధ్యానించుటకు ఉన్నారో ప్రభా, వీరందరికీ మారు మనసు కలుగునుగాక, రక్షణ కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు ఏ బిడ్డలైతే ప్రభా ఇంకా మారు మనసు కలగలేదో, ఎవరైతే రక్షణ అనుభవం లేదో ప్రభా, వారందరూ ఈ మాటలు వినటం బట్టి మారు మనసు పొందుకుందురుగాక, వారి మనసులు రూపాంతరం చెందునుగాక, తద్వారా ఆత్మ చెప్పుచున్న సంగతులను గ్రహించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నైనా ఎవరెవరైతే తల్లిదండ్రులు వారి బిడ్డల నిమిత్తం ప్రభా, నేను బిడ్డలు వారి తల్లిదండ్రుల నిమిత్తం ప్రభా, క్రీస్తును నేను కొత్తగా తెలుసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ నైనా మారు మనసు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారితో పాటు మేమందరం భూమి మీద ఏకీభవించున్నాం గనక వారందరూ మారు మనసు పొందుకుందురుగాక. థ్యాంక్ యూ లార్డ్. అదే రీతిగా ప్రభా, నామకార్థమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వినటను బట్టి వారి మనసులో రూపాంతరం చెందునుగాక. నీ ఆత్మక్రియలు వారి పట్ల నేను నిశ్చయముగా ఖచ్చితంగా జరుగునుగాక. అలాంటి కృపను మాకు విడుదల చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీవు చాలా ధన్యుడు. గనుక ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి ఆత్మీయ సంగతులు ఎన్నో మీకు బోధించడానికి నాకు అవకాశం కల్పించిన వారు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు ఈ వాగ్దానం వింటున్న నీకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ మనసులు రూపాంతరం చెందునుగాక, మీ మనసులు మారు మనసు పొందుకునుగాక. తద్వారా ఆత్మ చెప్పుతున్న సంగతులకు నీ మనసు లోబడునుగాక. నీ మనసు లోబడుటను బట్టి నీ శరీరము లోబడునుగాక. తద్వారా నువ్వు మరణమును జయించి దీర్ఘాయుషవంతుడిగా జీవించుదువుగాక. అలాంటి కృప నీకు సదాకాలము తోడేండునుగాక. ఈ దినమున బయటికి వెళ్తున్న మీరు క్షేమముగా వెళ్ళి లోపలికి వచ్చుదురుగాక, గృహాలకు చేరుకుందురుగాక. మీరు తిని ఆహారము పానీయము ఆశీర్వదించబడునుగాక. మీ మధ్య నుండి రోగములు తొలగిపోవునుగాక. మీలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటినీ ఆత్మచేత జయించుదురుగాక. మీ యవ్వన బిడ్డల్లో ఉన్న ప్రతి బలహీనత, శరీర బలహీనత, మనసుల యొక్క బలహీనతను ఆత్మచేత వారు జయించుదురుగాక. అట్టిగా ఈ వాక్యము మీ శరీరాల్లోనూ, మీ బిడ్డల శరీరాలను, మీ మనసుల్లోనూ, మీ బిడ్డల మనసులోను 100కు 100% పనిచేయునుగాక. నిశ్చయముగా దేవుని రాజ్య వారసులగుదురుగాక. మరణమును జయించుదురుగాక. సుఖవంతమైన జీవితంను జీవించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్.